ధర్మస్థల మిస్టరీ కొనసాగుతోంది. ధర్మస్థలంలో త్రవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 6 చోట్ల సిట్ త్రవ్వకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. 6వ పాయింట్లో మరికొన్ని ఆధారాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే త్రవ్వకాల్లో ఒక మహిళ శవం గుర్తించారని, మరొక త్రవ్వకంలో తల పగిలి ఎముకలు విరిగి ఉన్నటువంటి స్థితిలో ఒక అస్థిపంజరం దొరికింది అంటూ సమాచారం అందుతోంది. లక్ష్మి పేరుతో ఏటీఎం అలాగే ఆధార్ కార్డు గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పోలీసులు సిట్ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పటికే 13 స్పాట్లను అధికారులు టార్గెట్గా చేసుకున్నారు. అందులో 6 ఇప్పటికే త్రవ్వినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 7 చోట్ల కూడా త్రవ్వకాలు కొనసాగించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు బయటపడతాయా, చివరికి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, ఏమేం డీటెయిల్స్ సిట్ అధికారులు చెప్తారా అంటూ దేశం అంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అనుకున్న దానికంటే కూడా మరింత పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఒక పుణ్యక్షేత్రంలో, ఒక టెంపుల్ దగ్గరలో ఈ దారుణాలు జరిగాయని చెప్పడం, అందులో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులే ఈ దారుణాలకు పాల్పడ్డారు అంటూ సెక్షువల్ హెరాస్మెంట్స్ చేసి సెక్షువల్గా వారిని హింసించి ఆ తర్వాత అనేక మందిని ప్రాణాలు తీశారు, అనేక మంది మహిళల్ని అంటూ కూడా ఒక పారిశుద్ధ్య కార్మికుడు, గతంలో అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన నేపథ్యంలో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులో కొంతమంది మైనర్స్ కూడా ఉన్నారని, ముఖ్యంగా తానే అనేక మందిని పాతిపెట్టానని, ఖననం చేశానని, అందులో ఒక చిన్న బాలిక, స్కూల్ బాలిక కూడా ఉంది, యూనిఫామ్లో ఉంది అంటూ కూడా అతను చెప్పిన విషయాలు చూస్తుంటే దేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంత పెద్ద దారుణం జరుగుతుంటే ఒక్క విషయం కూడా బయటికి రాలేదా ఇన్ని రోజులు? ఇంత దారుణం ఎలా జరిగింది, ఇన్ని హత్యలు ఎలా చేయగలిగారు అంటూ అందరూ ఈ అంశం గురించి చర్చించుకుంటున్నారు. మరోవైపు పొలిటికల్గా కూడా ఇది చాలా పెద్ద అంశంగా మారిపోయింది. బీజేపీ నాయకులు కొంతమంది అక్కడ ఏమీ జరగలేదంటున్నారు, కావాలనే కొంతమంది క్రియేట్ చేశారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ త్రవ్వకాలు, సిట్ విచారణ ఇవన్నీ కూడా చాలా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికీ 6 చోట్ల త్రవ్వినట్లుగా సమాచారం. మరొక 7 స్పాట్స్ని, మరొక 7 స్థలాల్ని పోలీసులు అక్కడ సిట్ అధికారులు మార్క్ చేసి పెట్టుకున్నారు. వాటిని కూడా త్రవ్విన తర్వాత ఫర్దర్గా ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎలా విచారణ కొనసాగించాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే చెప్పిన వ్యక్తి ఉన్నారో, గతంలో అక్కడ పనిచేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని తీసుకువెళ్ళి మరి ఆ ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ త్రవ్వకాలు జరుపుతున్నారు. అతను ఎక్కడ గతంలో ఆ బాడీస్ని పూడ్చాడో, ఎక్కడెక్కడ ఖననం చేశాడో, ఎక్కడెక్కడ ఆధారాలు దొరికే అవకాశం ఉందో అవన్నీ కూడా పూర్తిగా మ్యాపింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. మనోజ్ కూడా ఈ కేసును మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. మనోజ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మనోజ్? ఇప్పటికీ 6 ప్రాంతాల్లో తవ్వినట్లుగా తెలుస్తోంది. మరొక 7 ప్లేసెస్ కూడా తవ్వబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా, క్లారిటీ రాబోతుందా? రైట్ నందు, ప్రస్తుతానికైతే ఇప్పటికే 6 ప్రాంతాల్లో అక్కడ తవ్వకాలు జరిగాయి. అక్కడ చెప్పినటువంటి పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న మాటల ప్రకారంగా ఆయన గుర్తించినటువంటి సైట్స్ ఆధారితంగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే మొదటి ప్రాంతంలో మొదటిసారి సైట్ నెంబర్ 1లోని తవ్వకాలు జరిగినప్పుడు 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు. అక్కడ అంత లోతుగా ఎందుకు తవ్వాల్సి వచ్చిందనంటే, మొదటి 2 అడుగులు తవ్వగానే అక్కడ ఒక ఏటీఎం కార్డ్ అండ్ పాన్ కార్డ్ లభించింది. ఒక మహిళ ధరించేటువంటి రెడ్ కలర్ జాకెట్ కూడా చిరిగినటువంటి ఆ పరిస్థితిలో కనిపించిందనట. సో అక్కడ ఆ ఆధారాన్ని ఇంకా లోతుగా తవ్వితే మనకి ఇంకా అవశేషాలు బయటపడే అవకాశం అని చెప్పి చాలా లోతుగా తవ్వగలిగారు. సో మొదటి దగ్గర 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు మాత్రం తవ్వినా అక్కడ కేవలం అవి మాత్రమే బయటపడ్డాయి. ఒక మహిళ పేరు ఆ ఏటీఎం కార్డు పై రాసి ఉంది, లక్ష్మి అనే పేరు ఆ ఏటీఎం కార్డు పైన ఉంది. ఇక పాన్ కార్డు పైన ఒక మగ వ్యక్తి పేరు ఉంది. అట్ ద సేమ్ టైం రెడ్ కలర్ జాకెట్ కూడా ఉంది. సో నిజంగానే ఒక జాకెట్ మహిళదే అయ్యి ఆ మహిళ అక్కడ పూడ్చి పెట్టిందా అనేటువంటి అనుమానంతో అక్కడ ఎక్కువగా లోతు తవ్వారు. సో అయితే అక్కడ ఒక క్లాత్ కూడా జనరల్ గా ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక క్లాత్ అనేది పూర్తిగా ఆ సాయిల్ లో డీకంపోజ్ అవడానికి 25 ఏళ్లకు పైబడి పడుతుందట. అంటే ఈ 25 ఏళ్ల లోపే అక్కడ ఎవరు మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఉంచారు అనేది ఒక అనుమానంగా కూడా ఉంది. సో మిగిలినటువంటి సెకండ్ పాయింట్ దగ్గర సుమారుగా 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు. 3వ పాయింట్ దగ్గర 5 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు. 4వ పాయింట్ దగ్గర 6 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు. అంటే మిగిలిన వారు అనేది కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఎక్కువగా లోతు తీయకుండా ఒక 6 ఫీట్స్ వరకు మాత్రమే తీయగలిగారు. ఆ తర్వాత 5th పాయింట్ దగ్గర కూడా సేమ్ 6 ఫీట్ డెప్త్, 6 ఫీట్ సంబంధించి విడ్త్ కూడా అక్కడ తవ్వడం జరిగింది. సో 6 పాయింట్ దగ్గర ఇప్పుడు అయిపోయాయి. ఇప్పుడు వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే 13వ పాయింట్ దగ్గర ఎక్కువగా ఇంకా తవ్వకాలు చేపట్టాలి. బికాస్ 13వ
సైట్, నేను గుర్తించినటువంటి 13 నెంబర్ సైట్ దగ్గర అత్యధికంగా మృతదేహాలను పూడ్చివేశాను. మొదటి 1, 2, 3 సైట్ దగ్గర కూడా అత్యధికంగానే పూడ్చివేశాను, కానీ అక్కడ ఎటువంటి ఆధారం లభించలేదు. 13వ స్పాట్ దగ్గర మొత్తం అన్ని ఆధారాలు లభిస్తాయి మీకు, అక్కడ ఎక్కువగా నేను పూడ్చివేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడట. సో ఇక్కడ ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగానే ఎవరైతే బాధిత కుటుంబాలకు సంబంధించి మళ్ళీ ఈ సిట్ అధికారులు సిట్ ఏర్పాటు చేయడం తర్వాత పెద్ద ఎత్తున వారంతా మళ్ళీ బయటికి వచ్చి తమ తరపున అడ్వకేట్లని అపాయింట్ చేసి మాకు ఎలాగైనా మా పిల్లల మృతదేహాలను మాకు అప్పగించండి, మేము ఖననం చేసుకుంటాం, లేకపోతే కనీసం మాకు ఎలా చనిపోయారో చెప్పండి అనేటువంటి విషయం పైన సుజాత భట్ కానివ్వండి, పద్మలత సోదరి కానివ్వండి, సౌజన్య అనేటువంటి ఒక అమ్మాయి 2012లో తప్పినటువంటి వారి కుటుంబం కానివ్వండి అంతా డిమాండ్ చేస్తూ అడ్వకేట్స్ ని అపాయింట్ చేసుకున్నారు. దాంట్లో సుజాత భట్, అనన్య భట్ అనే ఒక అమ్మాయి 2012లో తను ఆలయం దర్శనం కోసం వచ్చింది. వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. తన తల్లి కొన్ని రోజుల పాటు ఎక్కడే వెతకసాగింది. సిబిఐ ఆఫీస్ లో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తోంది సుజాత భట్. సో సుజాత భట్ ఇప్పుడు తన కూతురు ఎలా చనిపోయిందో అని చెప్పి అప్పుడు వెతికింది. అనేక సార్లు సిబిఐ కూడా ఎంక్వైరీ చేయమని కొంత డిమాండ్ చేసింది. అప్పుడు పోలీసు ఎతికారు, కానీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇప్పుడు అంతా జరిగిపోయి కూడా సుమారుగా 13-14 ఏళ్ళు కావస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెర మీదకి రావడంతో పారిశుద్ధ కార్మికుడు అక్కడికి చేరుకొని ఆయన చెప్పేటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకుని మళ్ళీ సిట్ ఏర్పాటైంది కాబట్టి మళ్ళీ తన అడ్వకేట్ ని అపాయింట్ చేసుకుంది. ఇప్పుడు సుజాత భట్ అపాయింట్ చేసుకున్నటువంటి ఆ అడ్వకేటే అసలు విషయాన్ని బయట పెట్టాడు. అక్కడ పాన్ కార్డు దొరికిందని, ఏటీఎం కార్డు దొరికిందని, రెడ్ కలర్ జాకెట్ దొరికిందని ఇవన్నీ చెప్పింది కూడా సుజాత భట్ అపాయింట్ చేసినటువంటి ఆ అడ్వకేటే. మరొక నోట్ కూడా విడుదల చేశారు. కేవలం సుజాత భట్టే కాదు, ఎవరైతే వివిధ బాధితులు అందరూ ఉన్నారో 100 మంది మహిళలని చెప్తున్నారు కాబట్టి అక్కడ మిస్ అయినటువంటి ఆ బాధిత కుటుంబాలన్నీ కూడా కొంతమంది అడ్వకేట్స్ వాళ్ళు హైర్ చేసుకున్నారు. అడ్వకేట్ ని హైర్ చేసుకుని వారి తరఫున పోలీసులకు కానివ్వండి, లేకపోతే కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి కోసం కానివ్వండి, రకరకాల విషయాల కోసం ఫైల్ చేసుకుంటే అడ్వకేట్స్ అంతా కలిసి ఇప్పుడు ఈ విషయం పైన ఒక లేఖను విడుదల చేశారు. ఏం జరిగింది ఈ 3 రోజుల పాటుగా, ఎటువంటి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, తవ్వకాలు ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి అనేది వాళ్ళ ఒక లేఖ ద్వారా బయటకు విడుదల చేస్తే అసలు విషయం బయటపడింది. కానీ సిట్ అధికారులు ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో ఈ 3 రోజుల తవ్వకాలు ఎక్కడ కూడా ఎటువంటి అంశాన్ని కూడా బయటపెట్టలేదు. సిట్ అధికారులు పారదర్శకంగా చేస్తున్నారా అని అంటే కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. బికాజ్ దీని వెనక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందాక మీరు చెప్పినట్టుగా 800 ఏళ్ల నాటి చరిత్ర గల ఆలయానికి సంబంధించి 20వ తరం హెగ్డే కుటుంబం ప్రస్తుతం అక్కడ ధర్మాధికారి కొనసాగుతున్నారు. ఆయన ప్రస్తుతానికి ఈ విషయాలపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కేవలం అక్కడ ధర్మాధికారే కాదు, ఇప్పుడు రాజ్యసభలో ఒక మెంబర్ గా కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారు, జంకుతూ ఉన్నారు. మీకు విషయం జనరల్ గా నందు, మనం ఒకవేళ కనుక ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని అంటే అక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వస్తూ ఉంటాయి, ప్రజా సంఘాలు వస్తూ ఉంటాయి, సామాజికవేత్తలు వస్తూ ఉంటారు, అంతా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కల్లోలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే పారిశుద్ధ కార్మికుడు లేక తర్వాత అక్కడ బాధిత కుటుంబం, లేదంటే కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది మాట వెరీ ఫ్యూ మెంబర్స్, అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఉంది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా చాలా పెద్ద వ్యక్తి కాబట్టి కొంతమంది ఇక్కడ డేర్ చేసి రాగలుగుతున్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం లేదు, అక్కడ ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా మాట్లాడడం లేదు, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మాట్లాడడం లేదు. ఎవరు కూడా చాలా గోప్యంగా ఉంచుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు సిట్ ఏర్పాటైంది, గతంలో కూడా సిఐడి ఇన్వాల్వ్ అయింది, సిబిఐ ఇన్వాల్వ్ అయింది. కానీ ఏ ఒక్క మరణానికి సంబంధించి కూడా ఆధారాలు కనుగొనలేకపోయారు. ఇంట్రెస్టింగ్ గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక నేను 2012లో సౌజన్య అనే ఒక అమ్మాయి ఆ ఆలయ ట్రస్ట్ కి సంబంధించినటువంటి కాలేజ్ లోనే ఇంటర్మీడియట్ చదువుతుంది, +2 చదువుతోంది. ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళింది. తిరిగి తన ఇంటికి వచ్చేటువంటి క్రమంలో బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర నుంచి కనిపించకుండా పోయింది. ఏం జరిగిందని చెప్పి ఆ బంధువులంతా కూడా ఆశ్చర్యపోయి వెతకడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు వెతకడం ప్రారంభించారు. దాంట్లో సంతోష్ అనేటువంటి ఒక కార్మికుని అరెస్ట్ చేశారు. ఏం జరిగింది ఏంటి అనే విషయం పైన కొంత తనపై అత్యాచారం చేసినటువంటిగా ఆనవాళ్లు ఉన్నాయంట, తను చనిపోయినటువంటి పరిస్థితిలో కనిపిస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2023 వరకు కూడా ట్రయల్ నడిచింది. ఆయనకి జైల్లో వేశారు, జైల్లో ట్రయల్ ఎదుర్కొన్నాడు. రకరకాలుగా ఆయన పైన ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారు. ఇప్పటి వరకు ఆ సౌజన్య అమ్మాయిని అత్యాచారం చేసింది ఎవరు, ఆ అమ్మాయిని ఎవరు చంపారనేది స్టిల్ టుడే ఇప్పటి వరకు కూడా చాలా మిస్టరీయే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో వేసినప్పటికీ ఆయన చేశాడనే దానికి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు పోలీసులు. దానికి సిబిఐ ఇన్వాల్వ్ అయింది, సిఐడి ఇన్వాల్వ్ అయింది, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఏ ఒక్క ఆధారాన్ని కనుగొనలేకపోయారు. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రతి మరణం వెనుక ఒక్క ఆధారం కూడా లేదు. ఇప్పుడు అక్కడ మృతదేహాలు ఉన్నాయా లేవా, ఎముకలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇక్కడ చనిపోయినటువంటి ఆ మహిళల యొక్క మృతదేహాలు లభించినా కూడా ఎలా చనిపోయారో కూడా మిస్టరీయే.
ధర్మస్థల ఆలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల నేత్రావతి నది చుట్టూన అక్కడ ఎముకలు దొరికినా దొరకకపోయినా ఇప్పటి వరకు అక్కడ చనిపోయినటువంటి వందలాది మంది యొక్క మహిళల యొక్క మృతదేహాల్లో దాంట్లో కొన్ని బయటపడ్డాయి, కొన్ని మిస్సింగ్ కంప్లీట్. ఈ రోజు వరకు ఆ మృతదేహం ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అట్లా బయటపడినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించి కూడా ఎలా చనిపోయారో అనుమానమే. అనన్య భట్ ఆచూకీ ఇంకా లభించలేదు. పద్మలత ఆచూకీ లభించింది. 56 రోజుల తర్వాత కాళ్ళు చేతులు పూర్తిగా కట్టేసి తన ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు ఉండిపోయి చాలా దారుణంగా తనపైన అత్యాచారానికి ఎదురైనటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించాయి. స్టిల్ టుడే తనని ఎవరు హతమార్చారు, ఎవరు ఆ పరిస్థితి దారితీస్తారని ఎవరికి తెలియదు. సౌజన్య విషయం అదే జరిగింది. ఇంకా 1-2 పేర్లు మాత్రం మనం చెప్పగలుగుతున్నందు ఇలా ఈ రకంగా లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. అసలు వారు ఏ రకంగా ఈ సమస్యలు ఎదుర్కొన్నారు, వారు ఎందుకు చనిపోయారు, వారు అత్యాచారం చేసింది ఎవరు, ఇప్పటి వరకు కూడా ఇంకా మిస్టరీయే. సో అక్కడ ఎముకలు దొరుకుతాయనేది చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికుడు చెప్పేటువంటి మాటలను చూసి ఆయన కోర్టుకు వచ్చే సమయంలో కూడా బెతల్గండి కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్ గా తన వచ్చేటువంటి ఆ సిచ్యువేషన్ లో చేతిలో బ్యాగ్ లో కొన్ని ఎముకలను పట్టుకొని వచ్చాడట. ఇవి ఆ ఎముకలు, నేను అక్కడ కాల్చి పూర్తి చేసినటువంటి ఎముకల్లో కొన్ని తీసుకొని వచ్చానని చెప్పి ఒక ఆధారాన్ని చూపించడం కోసం కోర్టు కూడా ఎముకలను పట్టుకొని వచ్చాడట. సో ఆయన మాటలు నిజంగా ఉన్నాయి మాటలు అని చెప్పి ఆ ఎముకలను కూడా పట్టుకొచ్చాడు కాబట్టి లాయర్లు ధృవీకరించడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ఎముకలు దొరుకుతాయని ఆశాభావం అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఎముకలు ఏ ఒక్కటి మాత్రం దొరకడం లేదు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ నందు. డెఫినెట్ గా నేను చాలా మంది ఆర్టీఐ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు కానీ నిన్న కూడా మనం కొంతమంది ఫోరెన్సిక్ అధికారులతో మాట్లాడడం, ఆంథ్రోపాలజిస్ట్ సంబంధించిన స్పెషలిస్ట్ తో మాట్లాడడం, కొంతమందితో మాట్లాడినప్పుడు అది నదీ ప్రవాహానికి సమీపంగా జస్ట్ ఒక నది ఒడ్డుకే ఇవన్నీ కూడా పూర్తిగా పెట్టడం జరిగింది. అక్కడ అటవీ ప్రాంతం, అది నేత్రావతి నది ఒడ్డుకే పెట్టారు. కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఓవర్ గా ఫ్లడ్డింగ్ జరిగిన ఆ ఫ్లడ్డింగ్ లో ఈ పూర్తిగా ఎముకలు కనబడి, ఎందుకంటే ఒక మనిషిని పాతి పెట్టినటువంటి ఒక లోతు మినిమం ఒక 4 to 5 is maximum, 5 to 6 is maximum. సో 5-6 అడుగుల లోతులో పెట్టారు కాబట్టి ఆ ఫ్లడ్డింగ్ లో పోతే కొత్తగా ఆ ఎముకలని కూడా నదీ ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. ఒక ఛాన్స్. లేదు అని అంటే కనుక అక్కడ నిజంగా ఎముకలు లేవనేది ఒక అనుమానం. ఒకవేళ ఉంటే ఈ రకం కొట్టుకుపోవచ్చు అనేది. లేదు అంటే కనుక ఆ ఫ్లడ్డింగ్ లో ఐదర్ మట్టి కొట్టుకుపోవచ్చు, భూమి పొరల్లో మార్పులు జరిగి, లేదంటే అడిషనల్ అక్కడ మట్టి కూడా పేరుకుపోవచ్చు. చెట్లు ఇవన్నీ ఇతరాత్రే ఉన్నాయి కాబట్టి ఆ ఎముకలు దొరకడం లేదనేది కొంతమంది చెప్తున్నారు. కానీ పారిశుద్ధ కార్మికుడు మాత్రం పక్కాగా నేను పెట్టింది ఇక్కడే, నేను పూడ్చిపెట్టింది ఇక్కడే అనేటువంటి ఆ సైట్స్ అయితే గుర్తించాడు. స్టిల్ టుడే ఇంకా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఇంకా సుమారుగా 6 చోట్లలో తవ్వకాలు జరిగాయి. మొత్తం మీద 13 ప్లేసెస్ లో గుర్తించడం జరిగింది. ఇంకా సుమారుగా 7 ప్లేసెస్ లో ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉంది. స్టిల్ టుడే మనం వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అడ్వకేట్స్ చెప్పేటువంటి విషయాలు ఇప్పుడు మనం బయటకు చెప్తున్నాం. ఇంకా అఫీషియల్ గా సిట్ అధికారులు ఎక్కడ ధృవీకరించలేదు. సిట్ అధికారులు దొరికాయని కానీ దొరకలేదని కానీ ఏది కూడా వివరించడం లేదు. ఇంకా సుమారుగా 3-4 రోజుల పాటుగా ఈ తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. అయితే 13 నెంబర్ సైట్ దగ్గర పక్కాగా కొన్ని పదుల సంఖ్యలో మృతదేహాలను అక్కడ నేను పూడ్చివేశానని చెప్పేటువంటి మాటని పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎముకలు దొరకలేదు. కానీ ఒక ATM కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక చిరిగిన పరిస్థితుల్లో ఒక మహిళ యొక్క జాకెట్ మాత్రం, రెడ్ కలర్ జాకెట్ మాత్రం కనిపించినట్టుగా లాయర్లు తమ విడుదల చేసిన లేఖలో పొందుపరిచారు. రైట్. థ్యాంక్ యూ మనోజ్. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆ వ్యక్తి చెప్పినట్లుగా అక్కడ ఏవో ఎముకలో లేదంటే ఇంకేవో బాడీ పార్ట్స్ ఏమీ దొరకని పరిస్థితి. కేవలం ATM కార్డ్, పాన్ కార్డ్, ఒక రెడ్ కలర్ జాకెట్, అవి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలుగా కన్సిడర్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పూర్తిగా త్రవ్వకాలు అయ్యే లోపు ఖచ్చితంగా ఒక ఆధారం దొరికే అవకాశం ఉంది అంటూ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.